కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ నుంచి మూడో తరం రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నట్టు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె హర్షారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఆమె తొలి ప్రయత్నంలోనే కడప లోక్సభ బరిలో నిలవబోతున్నట్టు కూడా తెలుస్తుంది. 2029లో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆమె బరిలో నిలిచే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, గత కొన్ని దశాబ్దాలుగా కడప లోక్సభ నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచే ఎంపీగా గెలవడం, తర్వాత రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం, తర్వాత వైసీపీ పార్టీ పెట్టడం, తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా గెలవడం, తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం, పోయిన ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ ఓడిపోవడం, ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి రాజకీయాలు మనం చూసాం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్న సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. అయితే కడప లోక్సభ సీటు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెకు కేటాయించడం ఖాయమనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం కూడా అయిపోయాయంట. సో తన కుమార్తెను కడప లోక్సభ బరిలో దింపేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రంగం కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి తన ఇద్దరు కుమార్తెలకు వ్యాపార బాధ్యతలు అప్పగించే పని కూడా మొదలుపెట్టాడంట. రాజకీయాల్లోకి ప్రవేశించనున్నటువంటి పెద్ద కుమార్తె హర్షారెడ్డి గత కొంతకాలంగా సాక్షి మీడియా వ్యవహారం కూడా సొంతంగా ఆమె పర్యవేక్షిస్తుందంట. అందరికీ తెలిసిందే, హర్షారెడ్డి ప్యారిస్లోనే ప్రతిష్టాత్మక ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ పూర్తి చేయడం, తర్వాత అక్కడే లండన్లోనే ఎక్కడో ఆమె జాబ్ కూడా చేస్తుంది. సో హర్షారెడ్డికి కడప లోక్సభ సీటు కేటాయిస్తే ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మరో లోక్సభ సీట్ ఇస్తారా, లేకపోతే ఆయన అసెంబ్లీ బరిలో నిలుపుతారా అన్న అంశం మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అది ముందు ముందు వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. సో హర్షారెడ్డి కడప లోక్సభ నుంచి పోటీ చేస్తే తర్వాత రాజకీయ పరిణామాలు వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ కూడా వేశారంట. మరి ముందు ముందు వారసురాలు వైసీపీలోకి అడుగు పెడితే మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నిటిని ఆయనే పర్యవేక్షిస్తున్నాడు. పార్టీ, అదేవిధంగా బిజినెస్లు అవి ఇవి అన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నాడు. సింగిల్గా హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూడండి, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు, తర్వాత భువనేశ్వర్ గారు మధ్య మధ్యలో వస్తారు, అదేవిధంగా నారా బ్రాహ్మణి మధ్య మధ్యలో వస్తుంది, ఇంకా మన బాలకృష్ణ గారు ఉన్నారు. అంటే ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు చూడండి. అలా జనసేన పార్టీని తీసుకున్నామంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఇంకా ఆ ఫ్యామిలీ మొత్తం దిగిపోతుంది. అలానే వైసీపీ కూడా గతంలో ఉండేది కొన్ని అనివార్య కారణాల వల్ల అలా విడిపోవడం. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ సొంతంగా ఒక మనిషి ఉండాలన్న ఆలోచనతో మేబీ హర్షారెడ్డి ఏమైనా రాజకీయాలకు తీసుకొస్తున్నాడా, లేకపోతే ఆమెకే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండి ఆమె స్వయంగా వస్తుందా అన్నది కూడా చూడాలి. ఎనీహౌ మొత్తానికైతే ఆమె రాజకీయాల్లోకి రాబోతుందన్న వార్తలు అయితే అప్పుడే ఆల్రెడీ నడుస్తున్నాయి. గతంలో కూడా ఎప్పుడో ఒకసారి వచ్చాయి, కానీ అప్పుడు ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సీరియస్గా దాని గురించి వైసీపీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మంచిదే, ఎందుకంటే ఆయన ఒకడే అన్నీ డీల్ చేయాలంటే చాలా కష్టం. అందులో ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి చాలా కష్టం. అటు సైడు 3 పార్టీలు, ఇక్కడ ఈయన ఒక్కడు వేసే వ్యూహాలు. పార్టీలో సీనియర్ నాయకులు ఉండారు, కానీ సొంత మనిషి ఫ్యామిలీ నుంచి ఇంకొక సపోర్ట్గా ఉంటే ఆ గ్రిప్ వేరు, కొంచెం అప్పుడు శక్తి కూడా పెరుగుతుంది. మేబీ ఆమె వస్తే ఆమె వ్యూహాలు, ఎందుకంటే జంజీ వాళ్ళ వ్యూహాలు కొంచెం చాలా షార్ప్గా ఉండొచ్చేమో, వాళ్ళ ఆలోచన విధానం చాలా ఇంకా ఫాస్ట్గా ఉండొచ్చేమో, షార్ప్గా ఉండొచ్చేమో, అడ్వాన్స్గా ఉండొచ్చేమో. మేబీ ఆమె వస్తే కొత్తగా ఏమైనా సరే వైసీపీలో మళ్ళీ మార్పులు చేర్పులు, ఇంకా పార్టీ డెవలప్మెంట్ కోసం ఇంకా ఏమైనా సరే కొత్తగా ఆలోచనలు రావచ్చేమో. ఎందుకంటే జంజీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. చూద్దాం, ఆమె వస్తే మంచిదే.